హాయ్ అండి. ఇప్పుడు వచ్చేసరికి మీకు సాదా బ్లౌజ్ కటింగ్ అనేది చూపించాను కదా, స్ట్రైట్ కట్టింగ్ ఓల్డ్ ఉమెన్స్కి ఎక్కువ యూజ్ అవుతుంది. ఇప్పుడు వచ్చేసరికి మీకు కటింగ్ చూపించాను కదా, స్టిచ్చింగ్ చూపిస్తున్నాను చూడండి. ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇవి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ నేమ్ వచ్చేసరికి జిఏఎల్ క్రియేషన్స్. చూడండి, ఇప్పుడు వచ్చేసరికి హ్యాండ్స్ స్టిచ్చింగ్ చేసుకుంటున్నాం. ఫస్ట్ హ్యాండ్స్ మడత కోసం మనం వచ్చేసరికి ఒక పాదం వరుసలో స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. హ్యాండ్స్ స్టిచ్చింగ్ మీకు ప్లెయిన్ బ్లౌజ్ స్టిచ్చింగ్లో చూపించాను కాబట్టి సేమ్ హ్యాండ్స్ స్టిచ్చింగ్ అయితే అదే ఉంటుంది. బాడీ స్టిచ్చింగ్ వచ్చేసరికి మీకు మారుతుంది. అదే కటింగ్ చేసాం కాబట్టి మీకు స్టిచ్చింగ్ ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. చూడండి, ఇప్పుడు వచ్చేసరికి చెంక లోతు తీసుకుంటున్నాము. హ్యాండ్స్ చెంక లోతు తీసుకున్నాము. మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా నీట్గా చూసేలా అయితే చివరి వరకు మీకు ఈ వీడియో అర్థమవుతుంది. బ్లౌజ్ కటింగ్ ఇవి ఎక్కువ ఓల్డ్ ఉమెన్స్కి బాగా పనికొస్తుంది. వాళ్ళకి స్ట్రైట్ కటింగ్ అనేది చేసి స్ట్రైట్ కటింగ్ బ్లౌజెస్ మనం స్టిచ్చింగ్ చేస్తాము. చూడండి, ఎప్పుడు ఫ్రంట్ వచ్చేసరికి డాట్స్ ఉన్నాయి కదా, షోల్డర్ దగ్గర నుంచి మధ్యకి ఫ్రంట్ పీస్ మధ్యకి మడత పెట్టి డాట్ ఇచ్చాను. అక్కడ ఒక కటింగ్ ఇవ్వండి. అలాగే చంకకు కూడా అంతే. చూడండి, షేప్ బెల్ట్ వచ్చిన దగ్గర కూడా అలా ఇచ్చాము. ఇప్పుడు వచ్చేసరికి షోల్డర్ వచ్చేసరికి మీకు కటింగ్ చూడండి. షోల్డర్ దగ్గరికి వచ్చేసరికి స్టిచ్చింగ్ అయితే చేయండి. ఫ్రంట్ పార్ట్ అయితే స్టిచ్చింగ్ చేసాం కదా, అదేవిధంగా రెండో వైపు కూడా ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ అయితే ఇచ్చేద్దాం. చూడండి, ఇప్పుడు వచ్చేసరికి ఫ్రంట్ పార్ట్ అయితే రెండు షేపుల వైపు కూడా మీకు స్టిచ్చింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు అది పక్కన పెడదాం. ఇప్పుడు వచ్చేసరికి మనం షేప్ తీసుకుందాం. షేప్ బెల్ట్కి పీస్ తీసుకుంటున్నాను. షేప్ బెల్ట్ పీస్ తీసుకొని వేరేగా ఏదైనా వేస్ట్ పీసులు ఉంటాయి కదా, కటింగ్ పీసులు, అవి తీసుకొచ్చి మనం షేప్ బెల్ట్కి యూజ్ చేసుకోవాలి. మీకు వచ్చేసరికి ఆది బ్లౌజ్ ఉంది కదా, ఆది బాగుండి వేస్ట్ పీస్ తీసి కటింగ్ అయితే మనం చేసుకుందాం. వేస్ట్ పీస్ తీసుకొని స్టిచ్చింగ్ అయితే ఇచ్చేద్దాం. ఓకే, షేప్ అయితే అయింది కదా. రెండు షేప్ బట్టలు కూడా మీకు స్టిచ్చింగ్ అయితే చేశాను. ఓకే, ఇప్పుడు మీరు వచ్చేసరికి కొల బ్లౌజ్ని చూసుకొని కొల బ్లౌజ్ చూసి మార్కింగ్ అయితే ఇచ్చేయండి. ఇచ్చి కటింగ్ చేసేద్దాం. ఇప్పుడైతే మనం ఫ్రంట్ పార్ట్కి అటాచ్ చేసేద్దాం షేప్ బెల్ట్ని.
రెండు వైపులా కూడా షేప్ బెల్ట్ని అటాచ్ చేసేయండి. షేప్ బెల్ట్ అటాచ్ చేసాం కదా, ఇప్పుడు వచ్చేసరికి మనం పైనుంచి స్టిచ్చింగ్ అయితే ఇచ్చేయండి. ఇప్పుడు వచ్చేసరికి మనకి హూక్స్ల ఫిల్టు అలాగే కాజా ఫిల్టు కూడా మనం రెడీ చేసుకొని స్టిచ్చింగ్ అయితే ఇస్తున్నాము. చూడండి, ఇప్పుడైతే కాజా ఫిల్టు, బ్లౌజ్ అంతా కూడా మీకు ప్లెయిన్ బ్లౌజ్ చూపించాను కదా, అదే విధంగా ఉంటుంది. కాజా ఫిల్టు, ఊక్సుల ఫిల్ట్లు అన్నీ కూడా అదే విధంగా స్టిచ్చింగ్ అయితే చేసుకోండి. కాజా ఫిల్టు, హుక్స్ల ఫిల్ట్ ఇదే విధంగా చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, హుక్స్ల ఫిల్ట్ స్టిచ్చింగ్ చేసుకుంటున్నాం కదా. ఇలాగే ఏవైనా మీకు మోడల్స్ ఏమైనా కావాలన్నా లేదా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. హుక్స్ల ఫిల్టు అలాగే కాజా ఫిల్టు రెండు కూడా కరెక్ట్గా మీరు కొలత అనేది చూసుకొని ఎక్స్ట్రా పీస్ ఉంటే కటింగ్ అయితే చేసేయండి. ఇప్పుడు వచ్చేసరికి మనం పీస్ అయితే కటింగ్ చేసుకుందామండి. నెక్ పీసు అయితే కటింగ్ ఇచ్చేయండి. కటింగ్ చేసుకుంటూ స్టిచ్చింగ్ అయితే చేసేయండి. పీసులను అతికిసుకుంటే మన యథావిధిగా బ్లౌజులు అన్నిటికీ కూడా నెక్ పీస్ అన్నీ ఒకే సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అదేవిధంగా కటింగ్ చేసుకుంటాం. స్టిచ్చింగ్ కూడా అదేవిధంగా చేసుకుంటాం. చున్నీ నెక్ పీస్ వచ్చేసరికి క్రాస్ పీసులు తీసాను. ఇప్పుడు వచ్చేసరికి మీకు బ్లౌజ్ పీస్కి అయితే నెక్ అటాచ్ చేసేద్దాం. నెక్ పీస్ అయితే అటాచ్ చేసేద్దాం నెక్కి. నెక్ పీస్ అటాచ్ చేసేటప్పుడు అది నెక్ పీస్ అనేది మీరు నెక్ అనేది సాగతీయకుండా నీట్గా నిదానంగా వేసుకోండి, అటాచ్ చేయండి. అంటే మేము పైపింగ్ చేయడానికని చూసాను, అది పైపింగ్ అయితే అవసరం లేదు. ఆవిడకి కొంచెం ఓల్డ్ పర్సన్ కాబట్టి నార్మల్గా మనం చేతి కుట్టేసుకోవచ్చు. నెక్ పీస్ అయితే మీకు అదేవిధంగా ప్లెయిన్ బ్లౌజ్కి ఏ విధంగా ఉంటాయి అదే విధంగా అటాచ్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసరికి హ్యాండ్స్ స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు చూడండి, చెంకలోతు ఫ్రంట్ వైపు రావాలి. చంకలోతు ఫ్రంట్కి పెట్టుకొని స్టిచ్చింగ్ అయితే ఇచ్చేయండి.
ఓకే, హ్యాండ్స్ అయితే స్టిచ్చింగ్ అయింది కదా. రెండో వైపు కూడా అదే విధంగా హ్యాండ్ స్టిచ్చింగ్ చేసేద్దాం. ఫ్రంట్ చూసుకోండి, హ్యాండ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్కి కటింగ్ వస్తుంది. ఫ్రంట్ లోతు తీస్తాం కదా, చెంకలోతు. ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి కొంచెం గజిబిజి అవ్వకుండా చూసుకోండి. ఫ్రంట్ పార్ట్ అయిపోయింది కదా, హ్యాండ్స్ స్టిచ్చింగ్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసరికి 1 ఇంచ్కి మడుపు పెట్టుకోండి. హ్యాండ్స్ 1 ఇంచ్ మడుపు పెట్టుకొని స్ట్రైట్ కటింగ్ అయితే ఇచ్చేయండి. ఇప్పుడు ఆ కొల బ్లౌజ్ని తీసుకొని హ్యాండ్స్ లూజ్ ఎంత ఉంది, హ్యాండ్స్ లూజ్ ఎంత ఉన్నది అనేది చూసుకుందాం. అదేవిధంగా చెంక ఎంత వరకు ఉందనేది చూసుకుందాం. చెంక లూజు, హ్యాండ్స్ లూజు. అదేవిధంగా నడుముకు కూడా మడత వస్తుంది కదా, 1 ఇంచ్ వస్తుంది. నడుము లూజ్ కూడా ఎంత ఉందో మార్కింగ్ చేసుకొని దాని నుంచి మీరు స్ట్రైట్గా స్టిచ్చింగ్ అయితే ఇచ్చేయండి. ఇంకా స్టిచ్చింగ్ అయితే ఇచ్చేయండి. అలాగే 1 ఇంచెస్ అదే పాదం వరుస వెడల్పుతో లెంత్తో 3 కుట్లు అయితే మనం వేస్తాము. ఖర్చు కూడా ఉంచుతాము. ఏమైనా బ్లౌజ్ వాళ్ళకి టైట్ ఏమైనా వచ్చినా కూడా యూజ్ చేసుకోవడానికి ఖర్చులు ఉంచండి బ్లౌజులకి. రెండో వైపు కూడా అదే విధంగా హ్యాండ్ లూజు, చెంక అలాగే నడుము కూడా తీసుకోండి. హ్యాండ్ లూజు, చూడండి హ్యాండ్ లూజ్ తీసాం కదా. అదేవిధంగా చెంక నడుముకి మార్కింగ్ చేసుకొని దాని నుంచి మన స్టిచ్చింగ్ అయితే ఇచ్చేయండి. స్టిచ్చింగ్ ఇచ్చేయండి. ఈ బ్లౌజ్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఎక్స్ట్రా పీస్ ఉంటే కటింగ్ చేసండి. ఏ బ్లౌజ్ స్టిచ్ చేసుకున్నా కూడా మనకి 2 ఇంచెస్ వచ్చేసరికి ఖర్చు ఉండేలా చూసుకోండి. ఇప్పుడు బ్యాక్ డాట్స్ అయితే వేయాలి. బ్యాక్ డాట్స్ వచ్చేసరికి 4 ఇంచెస్ పొడవు పెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, బ్లౌజ్ వచ్చేసరికి మీకు కంప్లీట్ అయిపోయిందండి. ఎక్స్ట్రా ఏమైనా నడుము కొంచెం లూజ్ అనిపిస్తే వాళ్ళ బ్లౌజ్కి ఎక్స్ట్రా మనం నడుముకి అయితే స్టిచ్చింగ్ ఇచ్చేసుకోండి, పర్వాలేదు. ఓకే, ఈజీగా సింపుల్గా స్ట్రైట్ కటింగ్ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేయండి ఇలా. చూడండి కంప్లీట్ అయిపోయింది బ్లౌజ్. ఈ బ్లౌజ్ కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోస్.